హాయ్ అండి. కాకరకాయ అంటే ఇష్టం ఉండదా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను చెప్తున్నానని కాదు. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. అసలు చేదనేదే లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే రకంగా ఇలా చేసి పెట్టండి ఒక్కసారి. మళ్ళీ మళ్ళీ అదే కర్రీ చేయమని అడుగుతుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. దానికోసం ఇక్కడ ఒక పావు కేజీ వరకు కాకరకాయని తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఉప్పు, పసుపు ఏమీ మిక్స్ చేయలేదు నేను. మామూలుగానే కాకరకాయ ముక్కల నుంచి వాటర్ అనేది తీసేసాను. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ ఆయిల్లో కొద్ది కొద్దిగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే ఒకసారి కదిపి ఒక 2-3 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ మనము కాకరకాయ ముక్కలు అనేవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు 2-3 డేస్ వరకు కూడా కాకరకాయ అనేది కర్రీ అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. మనము ఇక్కడ ముక్కలు అనేవి గట్టిగా గోలియడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు కూడా క్రంచీగా ఇష్టపడతారు. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరొక బాండి తీసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు, శనగపప్పును కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మనము మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల త్వరగా మగ్గుతాయని సన్నగా కట్ చేశాను. ఇవన్నిటిని కూడా ఆయిల్లో ఒక 2 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపును యాడ్ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి మనము మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 1/2 నిమిషం వరకు మగ్గనివ్వండి. తర్వాత మూత తెరిచి మనం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోండి. పెసరపప్పు యాడ్ చేయడం వల్ల ఈ కర్రీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత పెసరపప్పు వేసుకున్న తర్వాత అంతా మరొకసారి మిక్స్ చేసి మంటను మీడియం టు లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోండి. లేదంటే ఊరికనే అడుగంటిపోతుంది. ఇలా మూత పెట్టి 1 నిమిషం మగ్గనిచ్చిన తర్వాత తీసేసి మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా అందులోకి యాడ్ చేసేసుకోండి. తర్వాత మీకు సరిపడా కారాన్ని కానీ లేదా పచ్చిమిర్చిని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఉప్పు, కారాన్ని యాడ్ చేశాను. అలాగే కొద్దిగా పంచదారను వేసుకోండి. నేను చేసిన క్వాంటిటీకి అయితే 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. టీ స్పూన్ అండి, సారీ. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టడం వల్ల మనం వేసుకున్న కారం అనేది ముక్కలన్నిటికీ బాగా పడుతుంది. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. తర్వాత మూత తెరిచి ఇక్కడ నేను కొబ్బరి పొడి, పల్లీల పొడి, నువ్వులు అన్నీ కూడా వేయించి తీసుకున్నవి అన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున మిక్స్ చేసి వేసేసాను. అన్నీ వేసిన తర్వాత కూడా మూత పెట్టి ఒక 1/2 నిమిషం ఉంచితే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, అసలు బెండకాయ ఫ్రై ఆ టేస్ట్లో ఉంటుంది. చేదు అనేది మనకు ఏమాత్రం తెలియదు. చెప్పితే కానీ ఎవరు గుర్తుపట్టరు. అంత టేస్టీగా, అంత కమ్మగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ తెలియచేయండి. అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.